జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో 20 లక్షల రూపాయలతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓ, ఎంపీటీఓ, డిఈ, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఓకు గతంలో తాను అధికారులకు ఏడాది కింద మహిళా సంఘాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, ఐఏఎస్ అధికారిని సృజనాను కలిసి గోదాం నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలని కోరడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మంత్రి సీతక్క మరియు జిల్లా అధికారుల సహకారంతో 30 లక్షలతో గోదాం మహిళా సంఘం భవనంతో పాటు ఖాళీ సమయాల్లో ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని, ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా సమైక్య భవనాల నిర్మాణం కోసం అధికారులు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, తన వంతుగా సహకారం అందిస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న ఎమ్మెల్యే గారు వచ్చి మనకు రైతు వేదికకు భూమి పూజ చేసినందుకు వారికి, మహిళా సంఘం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ, చిన్న 2 పనులు ఉన్నాయన్న. ఇక్కడ మనకు వడ్లు కొనుగోలు కేంద్రంలో అక్కడ కరెంటు లేదు, ఒకటి అక్కడ వాటర్కు లేదు, అక్కడ మహిళలు ఉండడానికి కొరకు అక్కడ ఒక షెడ్ కావాలి. ఎందుకంటే పెద్ద ఊరు, ఇక్కడ అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. అక్కడికి ఇది ఒక పని చేయండి. ఇంకోటి మక్కల కేంద్రం, ఒకటి మక్కలు బాగా పెట్టిండ్రు. ఇప్పుడు మంత్రి గారి ఊళ్ళు కూడా ఉన్నాయి మాకు. మా చిన్నాపురమే కానీ, యశంద్రపేట కానీ, చిన్నాపురమే కానీ, ఈ శేఖర్లే కానీ, ఇక్కడికి అన్ని. ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో కూడా తగలపల్లి, సోహనపల్లి, సంగంపల్లి, అప్సిపూర్ మక్కలు బాగా పెట్టిండ్రు ఇప్పుడు. ఎందుకంటే మక్కల కేంద్రం ఒకటి ఇక్కడ సెంటర్లు పెట్టి అని చెప్పి మనం చేసుకుంటూ నేను ఉపయోగం ముగిస్తున్నాను. ముగ్గు కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, ఇంకా మాజీ నాయకులు అందరూ సందీప్ రావు గారికి, మహేశ్వరరావు గారికి, మాజీ ఎంపీటీసీ రాజన్న గారికి, అలాగే తహసీల్దార్ సార్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన మా ఆహ్వానాన్ని ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ, మహిళా సంఘం సభ్యులకి, వివో గారికి, లీడర్లకి, కల్లెడ గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచి ఒక మహిళగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మహిళా సంఘ భవనం అనేది మన ఎన్నో ఏళ్ళ కళ. ఇది ఈరోజు నిజమవుతుంది. మన అభివృద్ధికి ఏదైనా ముందు కారణం అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు. అలాగే మనం ముందు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవాలి, సార్ గారిని మనం చేసుకోవాలని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు ఒకేనాడు కల్లెడ రైతు వేదిక దగ్గర 2 మహిళా సంఘ భవనాలకు భూమి పూజ చేయించిన గౌరవ సర్పంచ్ గారు గంగోత్రి పరశురామ్ గౌడ్ గారికి, మా మహిళా సభ్యులకందరికీ, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు అంటే ఏదో వచ్చుడు, గెలుచుడు, సపట్లు కొట్టించుకోడు, ఫ్లెక్సీలు పెట్టించుకోడు, గోడలు రాసుకోడు కాదు. ప్రజాప్రతినిధులు అనగానే మైక్ దొరకగానే మాట్లాడు, ఎదురుగోలనుడు కాదు. మనం ఏం చేస్తున్నాం, ప్రజల కోసం ఎట్లా తపన పడుతున్నాం అనేది ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళకు ఉండాల్సిన బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న సందర్భంలో నాకైతే కొన్ని బాధలు కూడా అయినాయి. ఎందుకంటే నేను అప్పుడు పోటీ గెలిచిన పార్టీ ఒకటైంది, వచ్చిన ప్రభుత్వం ఒకటైంది. ఇక నా మీద ఓడిపోయిన వాళ్ళు, నేను వచ్చినందుకు బాధపడేటోళ్ళు, నా పల్లె గుంజుకున్న నోగలు, నా జెండా గుంజుకున్న నోగలు, లొల్లి గాయగాయ. ఇది అంతే పెద్ద సంతోషం లేదు, ఒక రకంగా బాధనే అనిపిస్తుంటుంది చాలాసార్లు, ఓసారి అవమానం అనిపిస్తుంటుంది. కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు, మీరందరూ పక్క నియోజకవర్గంలో ఓడిపోయినా ఇక్కడ నన్ను గెలిపించినందుకు మరి మనం మీ రుణం తీసుకోవాలి, పనిచేయాల్సిన అవసరం. లేదంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఆ 5 ఏళ్ళు ధర్నాలు చేసుకుంటా డౌన్ అనుకుంటూ తిరిగే వాళ్ళు, ఇక వేరే కార్యక్రమం లేని పరిస్థితి. మరి అటువంటి సందర్భంలో మీరు గెలిపించిన నేను ఈ అవకాశాన్ని తీసుకొని డిఆర్డిఓ ఆఫీస్లో నేను, మా డిఈ గారు అందరం కూడా కూర్చొని, అరే ఆ కాలంలో రైతు వేదికలు కట్టినాం, కానీ దాంట్లో నిధులు రాక చాలా ఇబ్బందులు అనేవి. మా మహేశ్వరరావుకు 4 లక్షలు రావాలి మిగిలి అంటే 4 ఏళ్ళు పట్టింది. ఇది అట్లా కావద్దు అంటే దాన్ని కొంత అధికారికంగానే పర్మిషన్ కరెక్ట్ తీసుకోవాలి. అప్పుడు పర్మిషన్ పైకెళ్ళి తప్పైంది, తప్పు మహేశ్వరరావు కాదు. అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అవన్నీ కొద్దిగా ఇబ్బందులు అయినాయి. మళ్ళీ రేపు మన చెల్లె గంగోత్రికో సంగంపల్లి కట్టే మా మల్లయ్యకో ఇబ్బంది కావద్దు అనే ఆలోచనతోటి
ఒక శాసనసభ్యుని నేను 119 మందిలో నేను ఒక్కని. 30 గ్రామాలే ఉండేవి. అంటే 90 నియోజకవర్గాలలో ఈ గ్రామాలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ ఏముంటాయి? ఏముంటాయి హైదరాబాద్లో. నేను ప్రత్యేకంగా వెళ్ళి ఇక్కడ నుంచి లెటర్ ఫార్వర్డ్ చేసుకొని కమిషనర్ పంచాయతీరాజ్ గారి దగ్గర కూర్చొని, మేడం ఇట్లున్నదంటే పోయినసారే మనం రైతు వేదికలు ఈజీఎస్లో తీసుకుంటే పైసలన్నీ కట్టాల్సి వచ్చింది, మొత్తం ఫండ్స్ ఆగిపోయినాయి, ఇబ్బంది అయిందంటే మనం ముందే పర్మిషన్ తీసుకోండి, వట్టిగానే గట్టి పెడితే లాభం లేదు, మంచి కిటికీలు అవన్నీ ఉండాలి, ఒక మంచి గోదాములు తీసుకుంటే దాని కిటికీలు కూడా పెడితే అవసరం ఉన్నప్పుడు ఎరువులు పెట్టుకోవచ్చు, లేనప్పుడు మొత్తం అన్ని ఊర్లో ఏ కార్యక్రమం చేసుకోవచ్చు అంటే 30 లక్షలతోటి ఆ రకంగా ఎన్నంటని కట్టుకునే విధంగా గోదాముల మంజూరు వచ్చింది. దాంతోపాటు ఇవి కూడా వచ్చినాయి. మరి ఈ సందర్భంగా మీ అందరు కూడా ప్రత్యేకంగా నన్ను గెలిపించినందుకు మీ రుణం దూసుకోవడానికి ఇట్లాంటి పనులు చేసినా అని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తాను. నాయకులను, మా అక్క చెల్లెలను, ఇక్కడున్న ముఖ్యంగా కూలీలకు గుర్తు చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం నేను ఎవ్వరు ఎక్కువ విమర్శించా, కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ఈ ఎంఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే పథకం ఉందో దాన్ని మార్చిర్రో, రాముడి పేరు మీద పెట్టిర్రు. రాముడు అంటే నాకు అత్యంత భక్తి, కానీ ఆ పథకం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ కూలీలకు అన్యాయం జరగబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మా మహిళా సోదరిమణులు కావచ్చు, మా యువకులు, కూలీలు పోయేటోళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక మతం పేరు మీదనే కాదు, మరి దీంట్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాముడు అందరికీ దేవుడే, కానీ ఆ రాముని పేరు మీద పెట్టిన పథకం రామరాజ్యంలో సామాన్యులకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకంగా ఉపయోగపడే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ పూగుర్తో ఏదైతే ఈ ఉపాధి హామీ పథకాన్ని మార్చిండ్రో, రూల్స్ మార్చిండ్రో, పేరుకు 100కు 125 రోజులు అన్నారు, కానీ 50 రోజుల పని కూడా చేసేలాగా లేదు. చాలా నిబంధనలు మార్చింది. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే రాముడు అంటే నాకు భక్తే, దేవునికి మొక్కంది. నేను ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళి దవాఖాలైతే అసలే చూడ. కానీ ఈ పథకం వల్ల గ్రామీణ నిరుపేద కూలీలకు అన్యాయం జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇంతమంది నాయకుల ముందు, ప్రజల ముందు నేను తెలియజేస్తా ఉన్నా. దీని తప్పకుండా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి ఆ పథకం తీసుకొస్తే ఇట్లాంటివన్నీ కట్టలేము. చాలా నిబంధనలు పెడతారు. బంగ్లాలు కడితేనే సీసీ రోడ్లకు బిల్లులు ఇస్తామంటారు. అంటే మునిపేమో మన పనిని బట్టి రోడ్లకు వేసుకోవస్తుండే, ఇవో 40 లక్షలు ఇది కడితేనే 10 లక్షలు రోడ్ ఇస్తుంది అంటారు. ఈ రకంగా చాలా కఠినమైన నిబంధనలు పెట్టడంతో సీసీ రోడ్లు వేసిన వల్ల బిల్లులు కూడా రాకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న సర్కారు, ఇక్కడున్న మన ఎంపీ గారు కావచ్చు, ఆ పువ్వు గుర్తు గురించి చెప్పేవాళ్ళు కావచ్చు, జగిత్యాల పట్టణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి మీ అందరిని అందుకే కోరుతా ఉన్నా. మీ అందరికీ జగిత్యాల దగ్గర బంధువులు, మిత్రులు ఉంటారు. ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్న వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నవాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, మంత్రి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళను, ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.